72,000 కదా దొంగతనం చేసింది అని చెప్పి వ్యాఖ్యల్ని ఒక హిందూగా మీరు ఎలా మాట్లాడతారు అసలు? ఒక హిందూగా నేను ఖండిస్తున్నానండి. అది చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అని ఏంటండి? దొంగే దొంగతనమే. 5 రూపాయలు దొంగతనం చేసినా 5 లక్షలు దొంగతనం చేసినా దొంగతనమే కదా. దొంగ అనాలి. అలాంటిది నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి చిన్న దొంగతనమే కదా 5 లెక్కలో ఏముంది అంటే దాన్ని ఏమనుకోవాలండి? హిందూ దేవుళ్ళని వాళ్ళని హిందువుల్ని హేళన చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. అది మాకు చాలా బాధగా ఉంది. ఆ మాటలకి దొంగతనం చేసిన ఆయన మాట్లాడుతున్నాడు, క్షమించండి ప్లీజ్ అండి అని దండం పెడుతున్నాడు. తప్పు చేశాను అని, తప్పు చేయలేదు అని నువ్వు వెనకాల బాజాలు జరుస్తుంటే 32 కేసులు ముట్ట పెట్టుకుని నువ్వే దొంగవయ్యుండి దొంగ అంటే నిన్ను నువ్వు చూసుకోకుండా ఆయన కూడా చేయలేదని కవర్ చేసుకొస్తున్నావు. తప్పు చేశాడు వాడిని అరెస్ట్ చేయండి అని నువ్వు అన్నావు అనుకో, కనీసం గౌరవం ఉంటుంది. ఆయన వల్ల మనకి ఇంకా చెడ్డ పేరు వచ్చింది తప్పించి ఇంకోటి లేదండి. హిందూనని చెప్పి నీళ్ళల్లో 3 సార్లు మునిగి జనాలను మోసం చేసి బొట్లు పెట్టించుకుని నాటకాలు ఆడి ఓట్లు వేసుకుని గెలిచి ఆంధ్రాని నడి రోడ్డు మీద నుంచోబెట్టాడు దివాళ తీసి. ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలి? అసలు మైండ్ ఉందా లేదా నీకు? నువ్వు వెళ్ళాలి ముందు లోనకి. మేమందరం కోరుకుంటున్నాం. నువ్వు వెళ్ళిపోతే ఆయననే వాడు వెళ్ళిపోతే అవి అరాచకాలు కూడా ఉండవు. ఎక్కడికక్కడ అరాచకాలు చేసుకుంటూ పోతుంటవి, అన్ని చేస్తుంటవి, మళ్ళానేమో వాళ్ళ మీద పడి ఏడుస్తుంటాం.